బాగున్నారమ్మా? కొత్త బియ్యం అన్నము, గొక్కరకాయ కూర, కొంచెం అంత పకోడా, ఇంట్లో పచ్చడి వేసుకొని తింటే, తొక్కేసుకొని తింటే నా సమీరంగా ఉంటుంది. ఇక పప్పుచారు చేసారనుకో, గొక్కరకాయ కూర నేను ఎట్లా కొత్త బియ్యం మెత్తగా ఉంటాయి కదా మనకు. కొత్త పెట్టిరు, కొత్త బియ్యం అంటారు కదా, ఈ సీజనే కదా కొత్త వచ్చేటివి. ఇలా మెత్తగా అనిపిస్తుంటే కారం, కొత్త బియ్యంలా కారం తింటే మజా వస్తుంది చల్ల టైంలో. అందుకనేసి వేసుకొని మెత్తగా ఉంది గమత్తగా తొక్కేసుకొని పకోడా పెట్టుకొని ఇది తింటున్నాం. కలర్ చూస్తే ముద్దుగా అనిపించింది ఎర్రగా, అందుకనేసి పెట్టినా ఆ చెప్పరి అందరికి అమ్మ తింటుంది. అమ్మ చేతి వంట, అమ్మ చేతి బుక్క కమ్మగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చెయ్యరా? ఇక ఒక దారి చూపిద్దామంటే చూపిస్తలేరు. ఇంతమంది ఉన్నారు, దారి చేయండి. ఇది చేయండి అమ్మా అని అంటే చేస్తాం. ఇంత రాదు మాకు తెలివి అనుకో, కాబట్టి మీరే ఉన్నారు కాబట్టి చేస్తారనేసి ఇట్లా చేయమ్మా అని అంటే నాకేమైనా రోడ్ల పిచ్చి తిరగడము, ఆడైతే పక్క పంటి తీయడము ఇష్టం. అందరూ అన్నిట్లలో ఆరితేరిపోయిన ఉన్నారు. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చెయ్యాలి, ఏం చేయాలి? నాకు తోచినట్టు పెడుతున్నా. అయితే నాకు సబ్స్క్రైబర్లు అయితే మరి సబ్స్క్రైబర్లు చేస్తేనే కదా నన్ను కూడా ఒక దారి ముంగడికేసినట్టు. దారి ఇయ్యండి మరి, ఉంటా మరి.